హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు పదే 10 of Cups, 10 of Pentacles, 4 of Wands అని వస్తున్నాయి. అన్నీ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది. ఓకే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఫస్ట్ కార్డ్ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 5 of Cups, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెవిల్, చారియట్, 6 of Cups, 10 of Swords, Queen of Cups, 8 of Wands and the Emperor. ఓకే సో లవర్స్ కార్డ్ కూడా వస్తుంది మనకి అండ్ ద ఎంప్రెస్ కార్డ్ కూడా వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్. సో ఎంప్రెస్ ఎనర్జీ, ఓవరాల్ ఎనర్జీ అండ్ ఎంపరర్ మీ పర్సన్ అండ్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. సో మీ పర్సన్ మీతో మళ్ళీ ప్యాచప్ అయి ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడాలి అని అనుకుంటున్నారు ఇక్కడ. బట్ కొన్ని ఆబ్స్టికల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు అసలు నేను ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక పాస్ట్ పర్సన్, మీ లైఫ్లో పాస్ట్ పర్సన్. ఓకే అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్. ఇది ఒక డివైన్ కనెక్షన్ అయి ఉండొచ్చు, మీది ఇద్దరిది కూడా డివైన్ కనెక్షన్. అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే కమ్యూనికేషన్ పంపిస్తారు, మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు. అండ్ ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఏదో ఒక డిఫరెంట్ థింగ్ ఏదో చేస్తారు. ఎందుకు అంటే మీ అటెన్షన్ కోసం చేస్తారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఎలా అనుకుంటున్నారంటే మీ డిస్టెన్స్లో ఉన్న ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్నా అండ్ ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నా, సాడ్నెస్లో ఉన్నా, మీరు మీ కెరీర్ ఏదో మీరు చూసుకుంటున్నారు, మీ సెల్ఫ్ కేర్ చూసుకుంటున్నారు అండ్ ఈ మిగతా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. సో ఇక్కడ మీ పర్సన్కి మీ పైన లస్ట్ఫుల్ థాట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, లస్ట్ఫుల్ డిజైర్స్ ఉన్నాయి. అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీ వైపు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కోసం మీకు మెసేజ్ చేస్తారు, ప్రపోజల్ ఇస్తారు. అండ్ విత్ 6 of Cups ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది. బట్ ఇక్కడ ఎందుకు ఇంకా రీయూనియన్ డిలే అవుతుంది అనుకుంటే ఇది ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో. ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ ఉందామని ఎంత ట్రై చేసినా మీ పర్సన్ని ఇక్కడ జెలసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చుట్టూ వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీ పర్సన్ని ట్రాప్ చేసి ఉంచారు ప్రజెంట్ అయితే. బట్ ఈ పర్సన్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ రిలీజ్ చేసి చాలా బ్యాలెన్స్డ్గా ఈ పర్సన్ మళ్ళీ మీతో ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి జస్టిస్ కార్డ్ కూడా వస్తుంది. సో మేబీ ఈ పర్సన్ విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ డివోర్స్ పేపర్ పైన కూడా సైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది వీళ్ళకి, మీ పర్సన్కి. అండ్ 7 of Pentacles చాలా డీప్ బాండింగ్ అయితే చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ మీకు చేసిన ఇంజస్టిస్కే ఈ పర్సన్ ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు అని ఇక్కడ మీ పర్సన్కి అనిపిస్తుంది. ఓకే బట్ ఈ 24/7 ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. నైట్ టైం మీ పిక్స్ చూసుకుంటూ, మీ చాట్ చదువుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నారు, కానీ మీకు మెసేజ్ అనేది చేయటం లేదు. చాలా ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఒక హ్యాపీ లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు త్వరలో మీరు.
త్రీ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా మనకి పదే పదే వస్తుంది. ఈ పర్సన్ మీతో తన లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, మీరు ఈ సెపరేషన్లో మీరు అగైన్ త్రీ ఆఫ్ కప్స్, ఈ సెపరేషన్లో ఈ పర్సన్ చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ తన ఫ్రెండ్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీనెస్లో ఉన్నా ఈ పర్సన్ మాత్రం చాలా సాడ్గా ఉంటున్నారు. సో ఎప్పుడైతే మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఈ పర్సన్కి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు, కేరింగ్గా ఉంటారు ఈ పర్సన్కి. కాబట్టి ఈ పర్సన్ అవన్నీ కూడా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అసలు అనుకుంటే, ద హెరోఫెంట్, టవర్, టూ ఆఫ్ కాయిన్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్కి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది విత్ టవర్ మూమెంట్. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఇప్పుడు మీ పర్సన్ మైండ్. ఈ కమిట్మెంట్ అనేది ఫెయిల్యూర్లో ఉన్నారు ప్రజెంట్. సో ది నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకు ఒక న్యూ ప్రపోజల్ అనేది ఇస్తారు, అపాలజీ కూడా చెప్తారు. అండ్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ని మీరు గోష్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ని మీరు వాంటెడ్లీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది ఈ పర్సన్కి. ఓకే, అండ్ అగైన్ సిక్స్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కరేజ్. ఓకే, సో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ కోసం. ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. అండ్ ఆబ్స్టికల్ బ్లాకేజ్ ఇక్కడ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏదో ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో కనిపిస్తుంది తన లైఫ్లో. అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో వస్తుంది మీకు, సడన్ మనీ ఏదో రాబోతుంది. అండ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ కార్డ్స్ అగైన్, డబుల్ క్లారిఫికేషన్ మనకి ఇక్కడ. మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ మీది డివైన్ కనెక్షన్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. సో మీరు ఒక చాలా పవర్ కపుల్ మీరు విత్ టూ ఆఫ్ కప్స్ అగైన్. మ్యూచువల్ ఫీలింగ్స్ ఉంటాయి అండ్ మ్యూచువల్ అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. అండ్ ఇది ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట. అగైన్ మనకి పదే పదే అవే కార్డ్స్ వస్తున్నాయి. అండ్ విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, మెసేజెస్ అండ్ కాల్స్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి మీకు. అండ్ ఒక బ్రైట్ హ్యాపీ బిగినింగ్ అయితే చూస్తారు త్వరలోనే మీరు. విత్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్స్లో ఉన్న ఈ పర్సన్ ఆ స్ట్రగుల్స్ ఏమీ కూడా ఎవరికి చెప్పడం లేదు. ఓకే, సో చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ పర్సన్. బట్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ పర్సన్ లైఫ్ ఇలా చేసేసారు. సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. సో మిమ్మల్ని ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అంటే ఒక హీలర్ ఆర్ ఒక స్పిరిచువల్ పర్సన్, ఎర్త్ ఏంజెల్లా చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా హానెస్ట్ పర్సన్ అండ్ లాయల్ పర్సన్ అనమాట. సో ఆ కరేజ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్యాషనేట్ ఎనర్జీ, ఆ లస్ట్ఫుల్ ఎనర్జీ, ఇదంతా కూడా ఈ పర్సన్కి ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. ఇక్కడ చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు తనని ఇంకా తన అవసరం మీకు లేదేమో అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఎనీహౌ ఈ పర్సన్ ఆ ఈగో అనేది పక్కన పెట్టి మీకు మెసేజ్ ఆర్ కాల్ అనేది ఈ నెక్స్ట్ 48 అవర్స్లో మీకు కమ్యూనికేషన్ పంపిస్తారు ఈ పర్సన్. అది కూడా నైట్ టైం. ఎస్, అగైన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. అండ్ న్యూ బిగినింగ్ మీ ఇద్దరి మధ్య. అండ్ హార్డ్ వర్కింగ్ విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో డీప్ బాండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. సో అందుకే
ఏదో ఒక డిఫరెంట్ థింగ్ ఏదో చేస్తారు ఈ పర్సన్ మీ అటెన్షన్ కోసం. మీరు చాలా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉంటున్నారు, మై వే ఆర్ హైవే అన్నట్టుగా. సో మీరు అటెన్షన్ చూపించట్లేదు, మీ పర్సన్ లేకపోయినా మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అసలు మీలో ఏ చేంజ్ లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అందుకే మీ అటెన్షన్ తన వైపు తిప్పుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తారు మొత్తానికి. అండ్ అగైన్ లవర్స్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కార్మిక్ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి మీ ఇద్దరు లైఫ్లో కూడా. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది. ఒక హ్యాపీ న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు. ఎస్, విత్ వరల్డ్ కార్డ్ అండ్ సన్ కార్డ్, రీబర్త్ అనేది తీసుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరికి కూడా. అంటే ఒక న్యూ ఎనర్జీలో మీ పర్సన్ మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ సేమ్ వే మీరు కూడా ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్లో మీ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. మీ ఇద్దరు ఎప్పుడైతే యునైట్ అవుతారో ఒక పవర్ఫుల్ కపుల్గా అందరికీ ఇన్స్పైరింగ్గా నిలబడతారు మీరు. అండ్ అగైన్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్, ట్రిపుల్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ. మీది డివైన్ కనెక్షన్ అని చెప్పడానికి. సో మీ పర్సన్ మేబీ డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఆర్ అండ్ స్టార్ కార్డ్. ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. అండ్ ఈ కప్ని తన కప్ ఆఫ్ లవ్తో ఫిల్ చేయాలని చూస్తున్నారు. ఎస్, న్యూస్ వస్తుంది ఏదో ఒకటి మీ పర్సన్ దగ్గర నుండి. ఒక హ్యాపీ న్యూస్ అయితే వస్తుంది అబౌట్ అవర్ మూమెంట్. ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో జరిగింది తన లైఫ్లో. సో అది కూడా మీకు చెప్తారు ఇక్కడ, వర్డ్ టు వర్డ్ అన్ని విషయాలు మీకు చెప్తారు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు చాలా రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని కేర్ చేయకుండా తను సడన్లీ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయినందుకు. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 3. సో కామెంట్ సెక్షన్లో 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్